భోపాల్లోని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక పెద్ద పురోగతిలో నగరానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో పాడుబడిన ఇన్నోవా కారు నుండి 52 కిలోల బంగారం మరియు 9.86 కోట్ల రూపాయలు నగదును స్వాధీనం చేసుకుంది. భోపాల్ మరియు ఇండోర్లోని నిర్మాణ సంస్థలపై కొనసాగుతున్న దాడుల్లో భాగంగా ఈ రికవరీ జరిగింది. ఓ వాహనంలో భారీగా డబ్బు, నగలు తీసుకెళ్తున్నట్లు పక్కా సమాచారంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఈ వారం ప్రారంభంలో ఒక నిర్మాణ సంస్థకు సంబంధించిన 51 ప్రదేశాలపై దాడులు నిర్వహించగా మాజీ ఆర్టీఓ కానిస్టేబుల్ సౌరభ్ శర్మ ఇల్లు మరియు కార్యాలయంలో 2.85 కోట్ల నగదు కనుగొనబడింది. 50 లక్షల విలువైన బంగారం, 60 కిలోల వెండి బార్లు, విలాసవంతమైన కార్లు, వజ్రాభరణాలను అవినీతి నిరోధక శాఖ గుర్తించింది. కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. హవాలా నెట్వర్క్తో శర్మకు ఉన్న సంభావ్య సంబంధాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడి తరువాత యాంటీకరప్షన్ యూనిట్ శర్మను హవాలా నెట్వర్క్లో భాగంగా అనుమానిస్తోంది. ఈ కేసుపై ఇంకా విచారణ కొనసాగుతోంది.